వారణాసి సాహితీ వారధి వారు 2024వ సంవత్సరం దీపావళి పండుగ సందర్భంగా ఆన్లైన్ విధానంలో నిర్వహించిన తృతీయ వార్షిక ఏకపత్ర కథల పోటీలో 2వ బహుమతి పొందిన కథ పేరు అమ్మా ఆవు. రచయిత ఏ.వి. రాధాకృష్ణమూర్తి. ఇక కథలోకి వెళదామా? సాయంత్రం 5 గంటలవుతోంది. స్కూలుకి వెళ్ళిన పిల్లలందరూ ఇంటికి చేరే వేళ అవుతోంది. రేఖతో పాటు కాలనీలో మిగతా మాతృమూర్తులందరూ తమ తమ పిల్లలను బస్టాప్ నుండి ఇంటికి తెచ్చుకునేందుకు బస్సు ఆగే చోటికి చేరుకుంటున్నారు. రేఖ కూడా అందరితో పాటు వస్తోంది. అయితే రేఖకి మాత్రం మరో అలవాటు అయ్యింది. రోజు బస్సు సమయం కన్నా కొంచెం ముందుగా వచ్చి తమ టామీని అలా తిప్పి తీసుకువస్తుంది. బస్సు దిగగానే అలోక్ టామీ కోసం వెతుకుతాడు. దానితో ఆడుకుంటూ ఇంటికి వస్తాడు. టామీ కూడా అలోక్ దిగిన దగ్గర నుండి అలోక్ చుట్టూనే తిరుగుతూ నాకుతూ తోకాడిస్తూ క్షణం కూడా వదలకుండా ఆడుతుంది. ఆ రోజు కూడా రేఖ టామీని తీసుకుని బయటకొచ్చింది. ఆకాశం పూర్తిగా నల్లని మేఘాలతో మెరుపులు మెరుస్తూ కుంభవృష్టి కురిసేలా ఉంది వాతావరణం. వర్షం వచ్చేలోగా ఇల్లు చేరాలని వడివడిగా అడుగులేస్తోంది రేఖ. బస్సు వచ్చింది. పిల్లలందరూ దిగేరు. ఎవరిళ్లకు వాళ్ళు వెళ్ళిపోతున్నారు. ఆశ్చర్యంగా అలోక్ దిగలేదు. రేఖలో ఆందోళన మొదలైంది. బస్సు వెళ్ళిపోతోంది. వెనకే పరిగెత్తింది రేఖ. డ్రైవర్ రేర్వ్యూ మిర్రర్లో నుంచి చూసి బస్సు ఆపాడు. పరుగెత్తి వెళ్లి డ్రైవర్ని అడిగింది రేఖ, అలోక్ ఏడీ అని. ఎక్కలేదమ్మా. జవాబు విని హతాశురాలైంది. చినుకుల్లా మొదలై వర్షం చూస్తుండగా పెద్దదైపోతోంది. రేఖ వర్షంలో తడిసిపోతోంది. బుర్రలో ఆలోచనల వర్షం తడిపేస్తోంది. తల్లి మనస్సు తల్లడిల్లుతోంది. అలోక్ బస్సు ఎందుకెక్కలేదు? ఎక్కడికి వెళ్ళుంటాడు? ఊహించలేకపోతోంది. గబగబా ఇంటికి చేరుకుంది రేఖ. మామూలుగా అయితే ఎలానో మనసుకి సర్ది చెప్పుకుని ఎదురుచూసేది. కానీ బయట వాతావరణం చాలా భయంకరంగా ఉంది. ఈ వర్షానికి తోడు కరెంటు కూడా లేదు. ఫోన్ చేద్దామంటే డయల్ టోనే రావట్లేదు. కనీసం కంప్లైంట్ ఇవ్వడానికైనా స్కూలుకి ఫోన్ చేసి కనుక్కుందామన్నా ఏం చేయాలో పాలుపోవట్లేదు. ధైర్యం చేసి గొడుగుని టామీని తీసుకుని బయటకు వచ్చింది. అంతకంతకు వర్షం ఉధృతమవుతోంది. గొడుగు ఉన్నదన్నమాటే గాని పూర్తిగా తడిసిపోతోంది. టామీ అయితే వర్షంలోనే పరుగులు తీస్తోంది. వగరుస్తూ నాలిక బయటపెట్టి ఎంతకీ దూరం తగ్గట్లేదు. అల్లకల్లోలంగా ఉంది బయట వాతావరణం. అంతరంగ కల్లోలం ఇంకా ఎక్కువగా ఉంది. రేఖ నడుస్తోంది అనడం కన్నా పరుగు పెడుతోంది. ఆత్రంగా స్కూలుకు చేరుకుంది. క్లాస్ బయటే ఉన్న వాచ్మెన్ అడిగాడు, ఏంటమ్మగారు ఇయ్యాలప్పుడొచ్చారు అని. అలోక్ ఇంటికి రాలేదు. ముక్తసరిగా జవాబు చెప్పింది. ఆవిడ టెన్షన్ని అర్థం చేసుకున్నట్టున్నాడు వాచ్మెన్. ఒక్క ఉదుటున అలోక్ క్లాస్ రూంలోకి వెళ్ళి చూశాడు. రూమంతా ఖాళీ. ఇంకా తను తాళాలు వేయాలనుకుంటున్నాడు. మళ్లీ పరిగెత్తి వచ్చి, అమ్మగారు బాబు క్లాస్ రూంలో కూడా లేడు చెప్పాడు. రేఖ పై ప్రాణాలు పైనే పోయినట్టు మ్రాన్పడిపోయింది. లేచి ప్రిన్సిపాల్ రూమ్కి వెళదామనుకుంది. కాని ఇందాకే సారు కూడా వెళ్ళిపోయారమ్మా మనసులో మాట గ్రహించినట్టు చెప్పాడు వాచ్మెన్. ఇక రేఖకి ఏం చేయాలో తోచట్లేదు. అప్పుడు జరిగిందది. టామీ తన చేతిలో ఉన్న గొలుసుని విదిలించుకుని పరుగులు తీసింది. ఏమై ఉంటుందా అని పరిపరి విధాలా ఆలోచిస్తోంది రేఖ. ఎందుకంటే టామీ అలా పరిగెత్తింది అంటే అక్కడ ఏదో జరిగింది. అలోక్ అక్కడ ఉండి ఉంటాడు. ఏ స్థితిలో ఉంటాడు? ఏమై ఉంటుంది? అటుగా పరుగులు తీసింది రేఖ. అది స్కూల్ బస్సులు నిలిపే చోటు. అక్కడే ఉన్నాడు అలోక్. అక్కడే పడి ఉంది ఒక లేగదోడ. చిన్నగా తెల్లగా భలే ముద్దుగా దాని కాలికి కట్టు ఉంది. అలోక్ బిక్కుబిక్కుమని చూస్తున్నాడు. ఏమైంది అలోక్? ఆత్రంగా ప్రశ్నించింది రేఖ. వాడిని అలా చూసేసరికి ప్రాణం లేచొచ్చింది రేఖకి. అమ్మా అంటూ బావురుమన్నాడు 7 ఏళ్ల అలోక్.
ఏమైంది నాన్నా అడిగింది బుజ్జగిస్తూ. అమ్మా అమ్మా అంటూ చలికి వణికిపోతున్నాడు అలోక్. సడన్గా వచ్చిన వర్షానికి రెయిన్ కోట్ కూడా తెచ్చుకోలేదు. బాగా తడిసిపోయి ఉన్నాడు. రేఖవాడిని దగ్గరికి తీసుకుని ఏమైంది నాన్నా అని అడిగింది. అమ్మా అమ్మా మరేం, ఇందాక బస్సు ఎక్కుదామని వచ్చా. బస్సు వెనక్కి తీస్తున్నప్పుడు ఎగురుకుంటూ వచ్చిందమ్మా ఎక్కడ్నించో ఇలా బస్సు వెనక్కి. బస్సు ఏమో దాన్ని గుద్దేసింది. అది అక్కడే పడిపోయింది. వర్షం మొదలైన హడావిడిలో బహుశా ఎవరూ చూసి ఉండరు. నేను చూశానమ్మా. అది పాపం అంబా అంబా అని చిన్నగా అరుస్తోందమ్మా. వెంటనే నువ్వు నాన్న చెప్పిన మాటలు గుర్తుకొచ్చాయి. నాన్న ఇలానే ఎన్నో ఆవులకు టామీలకు మందు వేసి కట్టు కట్టారు కదా. టామీ ఇలానే ఒకసారి మన కారు కింద పడితే నాన్న కూడా ఇలానే కట్టు కట్టారు కదా. అప్పుడు మీరు చెప్పిన మాటలు గుర్తుకొచ్చి నా టైతో ఈ ఆవు పిల్లకు కట్టు కడుతుండగా బస్సు వెళ్ళిపోయింది. వర్షానికి నేనిక్కడ ఉండిపోయాను. భయమేస్తోందమ్మా. బాగా భయపడినట్టున్నాడు అలోక్. భయం లేదమ్మా, నేనొచ్చేశా కదా. అయినా ఎవరికైనా చెప్పాల్సింది కదమ్మా. ఇలా ఇక్కడ నువ్వు ఉండిపోతే నేనెంత కంగారు పడ్డానో తెలుసా. అయినా ఆ చిన్న వయసులో వాడికేం అర్థమవుతుంది. అప్పుడే అక్కడికి దూడ తల్లి ఆవు అంత వానలో తన దూడని వెతుక్కుంటూ అరుస్తూ అక్కడికి చేరుకుంది. రేఖ ఆ దృశ్యాన్ని చూస్తూ అలా ఉండిపోయింది. పాపం ఆ తల్లి ఆవు కూడా తనలానే తన పిల్ల కోసం తల్లడిల్లింది.